నమస్తే మేడం. అందరికీ నమస్కారం. అండి మేడం 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 ఈరోజు ఇవాళ టాపిక్ సబ్జెక్ట్ పవర్. ఒక్క నిమిషం. గారు లోపలికి వెళ్ళిపోయారని మొదలు పెట్టింది. పవర్ అండి ఈరోజు మేడం. అవునండి, పవర్ ఇవాళ టాపిక్. ఓకే మేడం. ఓం సద్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 17వ తారీఖు సోమవారం, డిసెంబర్ నెల 2024 సంవత్సరం. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్టు పవర్. ఈ సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఆయన ఒక పేదవాడు కానీ సమర్థుడు, తెలివైనవాడు. ఆయన చాలా తృప్తిగా ఉన్నారు, అలా కనిపిస్తున్నాడు. కనీసం తనకున్న ఏ తక్కువ గణిస్తున్నాడో దాంతో ఆయనకేమో ఫ్యామిలీ బర్డెన్స్ ఏవి లేవు. ఆయన తరచుగా మాట్లాడడానికి వస్తూ ఉంటాడు. ఆయనకి ఎన్నో కలలు ఉన్నాయి భవిష్యత్తు కోసం. ఆయన ఎంతో ఆతురతతో, ఉత్సాహంతో, ఆయన యొక్క ప్లెజర్స్ అవి సింపుల్గా ఉంటాయి. అండ్ ఆయనేమో చిన్న చిన్న విషయాల్లోనే ఇతరులకు సహాయం చేయడంలో ఆనందిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువగా అతిగా ధనానికి ఆకర్షితం అవ్వలేదు, భౌతికమైనటువంటి సుఖాలకు కూడా. కానీ ఆయనకి మనీ గాని ఉంటే ఏం చేయగలడో ఆయన వర్ణిస్తూ ఉంటాడు. ఆయన ఏ విధంగా సపోర్ట్ ఇవ్వగలడు, ఆయన ఏ విధంగా పర్ఫెక్ట్ స్కూల్ని స్థాపించగలడు అని. ఎక్కువ డబ్బు ఉంటే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఆయన చాలా కలలతో ఉన్నాడు. ఆయన యొక్క ఉత్సాహాన్ని ఇతరుల కోసం ఆయన దాంతోటే క్యారీ అవుతున్నాడు. తర్వాత చాలా సంవత్సరాలు గడిచింది. ఒకరోజు ఆయన మళ్ళీ వచ్చాడు. ఆయనలో ఒక విచిత్రమైన మార్పు ఉంది. ఆయనకు ఉన్నటువంటి కళలతో ఉన్న చూపు వెళ్ళిపోయింది. ఆయన కొంచెం డెఫినెట్గా తన ఒపీనియన్స్లో కొంచెం బ్రూటల్గా ఉన్నాడు. చాలా కఠినంగా ఆయన జడ్జిమెంట్స్లో ఉన్నాడు. ఆయన యొక్క చాలా ఎక్కువగా ఆయన ట్రావెల్ చేశాడు. ఆయన విధానం మాత్రం చాలా పాలిష్గాను, సొఫిస్టికేటెడ్, గొప్పవాడిగాను ఉన్నది. ఆయన తన యొక్క చార్మను తక్కువ ఎక్కువ చేసుకుంటున్నాడు. ఆయన ఎంతో ధనాన్ని వదిలేశాడు. అంటే నమస్తే అమ్మా. నమస్తే అండి. నారాయణ గారా? ఈరోజు పవర్ అని కృష్ణమూర్తి గారి టాపిక్ అవుతుంది. పవర్ సెపరేట్నెస్ అని చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఈసారి వచ్చినప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తను జడ్జిమెంట్లో హార్ష్గా ఉన్నాడు. ఆయన చాలా ఎక్కువ ప్రయాణం చేశాడు. హైగా, పాలిష్డ్గా, సొఫిస్టికేటెడ్గా ఉన్నాడు. అప్పుడు తన చార్మ తగ్గించుకుంటూ, పెంచుకుంటూ ఆయన ఎంతో మనీ వదిలేశాడు. ఆయన ఇప్పుడు జయప్రదంగా
చాలా ఎక్కువగా ఆ, అంటే సక్సెస్ఫుల్గా, అంటే నమ్మలేనంత ఇంక్రీజింగ్, అంటే పెరుగుతున్నటువంటి సక్సెస్ తోటి ఉన్నాడనమాట ఆయన. ఆయన హీ హ్యాడ్ బికమ్ అండ్ పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కువగా రావట్లేదు. అప్పుడు రేర్ అకేషన్స్లో కలిసినప్పుడు ఆయన తన సెల్ఫ్ పరివేష్టితంగా దూరంగా ఉంటున్నాడు. ఈ ధనం గాని పేదరికం గాని ఒక బంధమే. అంటే కాన్షియస్లీ, అంటే తెలిసి పేదరికంగా ఉన్నాను అన్నది కానీ, ఆ కాన్షియస్లీ రిచ్గా ఉన్నాను అన్నది అదేం చేస్తుందంటే పరిస్థితులని ఆడిస్తూ ఉంటుంది. పరిస్థితుల్లో మనం ఆడుతూ ఉంటాం అన్నమాట. ఆ రెండూ కూడా వినాశనకరమైనవి. ఎందుకంటే రెండూ కూడా వినాశనమైన వాటినే అన్వేషిస్తున్నాయి. పవరు, ఈ పవర్ అన్నది ఒక గొప్ప పొజిషన్. అంటే మనం కలిగి ఉండే వాటిల్లో పవర్ ఒక్కటి. సంపద కంటే పవర్ ఎక్కువైనది ఐడియాస్ కంటే కూడా. అవి ఈ పవర్ అన్నది మనం దూరంగా ఉంచొచ్చు. అంటే పవర్ని అంటే పవర్ ఈజ్ గ్రేటర్ దెన్, అంటే ఈ పొజిషన్స్ అన్నిటికంటే పవర్ గొప్పది. కానీ మనం ఏంటంటే ఈ పవర్ని, ఇవన్నిటిని, పొజిషన్స్ అన్నిటినీ దూరంగా ఉంచవచ్చు. అయినా ఈ పవర్ అన్నటువంటి సెన్స్ అన్నది, సెన్స్ ఆఫ్ పవర్, అది మాత్రం ఉండిపోతుంది. వ్యక్తి ఈ పవర్ని సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ ద్వారా కూడా వన్ మే బిగెట్, అంటే పొందొచ్చు. సద్గుణాల ద్వారా, అలాగే పార్టీ ద్వారా, అలాగే త్యాగం ద్వారా కూడా పవర్ పొందొచ్చు. కానీ ఆ మార్గాలన్నీ కేవలం సబ్స్టిట్యూషన్, ఒకదాన్ని బదులు ఒకటి పెడుతున్నారు. అవి ఎప్పుడు కూడా ఒకదాని నుంచి ఒకదాన్ని మోసం చేస్తూ ఉండకుండా ఉండాలి. ద డిజైర్ ఫర్ పొజిషన్, నాకు పొజిషన్ కావాలి, నాకు ఒక గౌరవం కావాలి, పవర్ కావాలన్న కోరిక అగ్రెషన్, దుండగీతనంతో, నమ్రతతోటి మనం పొందినది. అలాగే ఎసెటిసిజం అంటే ఏంటి, ఈ సన్యాసుల్లాగా అలాంటి వాటితోటి, బ్రహ్మచర్యంతో, జ్ఞానంతో ఇతరులని తన స్వార్థానికి వాడుకునే ఎక్స్ప్లాయిటేషన్తో తను తాను కాదనుకోవడంలో ఇది సూక్ష్మతరంగా మనని ఆల్మోస్ట్ ఇన్స్టింక్టివ్గా ఉంటూనే ఉంటుంది అందరికీ. సచ్ ఇన్ ఎనీ ఫామ్, అది ఏ రూపంలో ఉన్నా అది పవరే. ఫెయిల్యూర్ అన్నది అంటే జయం లేకుండా మనం చేస్తుంది. పవర్ఫుల్గా ఉండడం అన్నా, జయప్రదంగా ఉండడం అన్నా అది మనని బానిసలుగా చేస్తుంది. అది సద్గుణం లేకుండా చేసేస్తుంది. సద్గుణం అన్నది మనకి స్వేచ్ఛనిస్తుంది. అది మనం పొందవలసింది కాదు. ఏదైనా పొందేమనుకోండి, వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ, అది మనకేంటంటే పవర్కి ఒక మార్గం అయిపోతుంది. ఈ జగత్తులో జయం, ఈ పవరు, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డినయల్, వీటి వల్ల వచ్చేది, అవన్నీ కూడా మనం వదిలేసుకోవాలి. ఈ రెండు కూడా మన ఏం చేసిన అవగాహన లేకుండా చేస్తాయి. జయం కావాలన్న కోరిక మనలో నమ్రతను లేకుండా చేస్తుంది. నమ్రత అన్నది లేకపోతే అవగాహన ఎలా వస్తుంది? జయం అని పొందినటువంటి వ్యక్తి చాలా కఠినుడుగా, ఆత్మ పరివేష్టితంగా ఉంటాడు. అంటే తనలో, తన సర్కిల్లో ఉంటాడు. ఆయన తన ప్రాముఖ్యతతో బాధ్యన అయిపోతాడు. నేను ఎంతో గొప్పవాడిని, నేను చాలా అందరికంటే గొప్పవాడిని అనే అలాంటి వాటితోటి తను ఆత్మ పరివేష్టితంగా ఉంటాడు. అతను
తనకి తాను బాధ్యతలన్నిటినీ అచీవ్మెంట్ ఏదో పొందేనన్న దానితోటి తను ఊహించుకున్న బాధ్యతలే పెట్టుకుంటాడు. ఏదైతే బరువుతో ఉన్నామో దాన్ని తీసేయాలి, అంటే స్విఫ్ట్ చేసేస్తాం. అవగాహన చేసుకోవాలంటే ఇలాంటి మనస్సు నుంచి మనం అంటే అవగాహనకి మాత్రం ఒక రకమైన స్విఫ్ట్గా ఎక్కడికక్కడ వంచబడే మనస్సు కావాలి. మనీ అన్నది జయం పొందడానికి అంత అవసరం లేదు. జయానికి మనీకిను దయ అన్నది అంటే జయం పొందిన వాళ్ళకి దయ లేదు. ఎందుకంటే ప్రేమ అనే సౌందర్యాన్ని వాళ్ళు పొందడానికి అనర్హులైపోతున్నారు. అంటే జయం పొందాలన్న తపనే గాని ప్రేమరహితులుగా అయిపోతూ ఉంటారు. అది మనం బాగా గ్రహించాలి. అయితే ఇందులో ఏం చెప్తున్నారంటే ఇది ఈ జయం కావాలన్న కోరిక డామినేట్ చేయాలన్న దాంట్లోంచి వస్తుంది. అంటే అందరినీ అధిగమించాలని, అంటే ఏదో ఒకటి కలిగి ఉండాలి డామినేషను. ఈ పొజిషన్ అన్నది మనని సెపరేట్ చేస్తుంది. ఎవరైతే చాలా పవర్తో ఉంటారో జయంతో ఉంటారో వాళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారు. ఈ సెల్ఫ్ ఐసోలేషన్ అనేది మనం అందరం వెతుకుతూ ఉంటాం. పేరు ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా, పని ద్వారా, ఆదర్శాల ద్వారా నేను స్పెషల్ అని అలాగ మనం వెతుకుతాం. ఈ ఐసోలేషన్, ఈ సెపరేషన్లో పవర్ ఉంటుంది. ఈ పవర్లోంచి వ్యతిరేకత వస్తుంది. అంటే ఎంటగోనిజం అని అంటే వ్యతిరేకతలు కూడా వస్తూ ఉంటాయి, బాధ వస్తుంది. ఈ సెపరేషన్ అనేది భయంలోంచే ఉత్పత్తి అవుతుంది. భయం ఏం చేస్తుందంటే మనని ఇతరులతో కమ్యూనియన్ అంతటినీ లేకుండా అంతం చేసేస్తుంది. ఈ కమ్యూనియన్ అనేది సంబంధ బాంధవ్యాలు. మనం ఎంత ఆనందంగా ఉన్నా బాధాకరంగా ఉన్నా ఈ సంబంధ బాంధవ్యాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. అంటే సంబంధ బాంధవ్యాలు అవి ఎంత బాధాకరంగా ఉన్నా అంటే ఆనందంగా ఉన్నా అక్కడ మనకి సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఉంటుంది. ఐసోలేషన్ అంటే వేరే అవడం అనేది అది సెల్ఫ్ యొక్క విధానం. ఈ సెల్ఫ్ యాక్టివిటీ అంతా సంఘర్షణ, దుఃఖాన్ని తెస్తూ ఉంటుంది. ఇది చాలా చిన్న టాపిక్కేనండి, కానీ ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి దాంట్లో జయాన్ని వెతుక్కుంటున్నాం. అంటే ఏంటండి మనకి డామినేషన్. ఇప్పుడు అన్నిట్లో జయంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఐసోలేటెడ్గా ఉంటారు, వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. అంటే మేం వేరు అనే భావంతో వాళ్ళు ఇలా ఉండడం అనే వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారట. అంటే ఏంటి, ఐసోలేటెడ్గా ఉండడాన్ని. అందుకే పవర్ ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉంటారు. ఈ పవర్లో వ్యతిరేకత ఉంది, అంటే ఎంటగోనిజం అనేది ఉంటుంది, బాధ ఉంది. వేరేగా అవడం అనేది భయంలోంచి వస్తుంది. ఈ భయం వల్ల అందరితో మనం కమ్యూనియన్ అంటే ఒకరితో ఒకరు సంభాషించడం, మన భావాలు అవన్నీ ఆగిపోతాయి. కమ్యూనియన్ అనేదే సంబంధ బాంధవ్యాలు. అది ఎంత సంతోషంగా ఉన్నా బాధాకరంగా ఉన్నా అందులోనే సంబంధ బాంధవ్యాల్లోనే అవి ఎంత సంతోషంగా ఉన్నా బాధాకరంగా ఉన్నా మనకు ఒక రకంగా మనం మర్చిపోతాం. ఐసోలేషన్, ఇలా వేరవడం అన్నది ఆ సెల్ఫ్ యొక్క విధానం. ఈ అన్ని యాక్టివిటీస్ సెల్ఫీ సంఘర్షణని, దుఃఖాన్ని తెస్తున్నాయి. అంటే ఇలా అయిపోవడం వల్ల పవర్ కావాలి అని అందులో ఏంటంటే మనకు ఆధిక్యత కావాలి. ఈ ఆధిక్యతలో మనకి ఐసోలేషన్ వస్తుంది. ఐసోలేషన్ అంటే సెపరేషన్. అందువల్ల మనకి ఎప్పుడు కూడా సంఘర్షణ, బాధలతో ఉంటాం. అంటే ఇతను ఏం చెప్పారు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా
అంటే మామూలుగా పేదవాడే కానీ తను చాలా తృప్తిగానే ఉన్నాడు. తను ఏమన్నాడంటే ఎక్కువ తరచుగా వచ్చేవాడు. ఆయనకి ఎక్కువ ధనం ఉంటే స్కూల్ పెడతానని, ఇతరులకేవో చిన్న చిన్న సహాయాలు చేయగలనని అనుకుంటున్నాడు. అయితే కొన్నాళ్ల పాటు ఆయన ఎంతో ట్రావెల్ చేసి పూర్తిగా మారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఆయనలో ఎంతో కఠినత్వం, అంటే మృదుత్వం లేకుండా, ఆ ప్లేయబిలిటీ అన్నది లేకుండా అయిపోయాడు. అయితే అప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ నుంచి చెప్తున్నారు. ఈ ధనం అనేది కానీ, పేదరికం కానీ మనం కాన్షియస్గా ఉండడం వల్లే నేను పేదవాడిని, నేను ధనవంతుడిని, అదే పెద్ద చిక్కాకుల్ని తెచ్చిపెడుతోంది. అంటే అతనిలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది కదా. ఇవేం చేస్తున్నాయి? బంధాలే. కాన్షియస్గా పూర్గా ఉండడం, కాన్షియస్గా రిచ్డ్గా ఉండడం అన్నది సర్కమస్టెన్సెస్ నుంచి అవి ఆటలాడిస్తాయి. ఆ రెండు వినాశనకరమైనవి. ఆ రెండు మనకి వినాశనానికి, పవర్కి దారితీస్తాయి. పవర్ అన్నది మనం ఎక్కువగా కావాలనుకుంటాం. మన సంపదల కంటే, ఐడియాల కంటే పవరే చాలా పవర్ఫుల్. మనం ఏదో ఒక టైంలో అన్నీ వదిలేసుకోవచ్చు, కానీ పవర్ మాత్రం మనతో పాటే అంటే అది వదలడం అంత సులువు కాదు. పవర్ని వ్యక్తి సింప్లిసిటీ ద్వారా నేను చాలా సింపుల్ అని పవర్ పొందుతాడు. అలాగే సద్గుణాల ద్వారా, పార్టీల ద్వారా, అలాగే త్యాగం చేయడం ద్వారా, ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తూ ఆ విధంగా వాళ్ళు పవర్ పొందుతూ ఉంటారు. అవి వాళ్ళని అతన్ని అంటే పొందిన వాడిని మోసం చేయకూడదు. ఏదో పొజిషన్ కావాలి, ప్రెస్టీజ్ కావాలి, పవర్ కావాలి అన్నది మన ఎక్స్‌ప్లాయిటేషన్, అంటే స్వార్థానికి ఇతరుల్ని వాడుకోవడం ద్వారా, ఇవన్నీ కూడా సూక్ష్మతరంగా మన లోపల ఉంటాయి. అవి ఏ రూపంలో ఉన్నా సరే పవర్ అన్నది ఒక ఫెయిల్యూరే. ఫెయిల్యూర్ అన్నది డినయల్ ఆఫ్ సక్సెస్ లేకపోవడమే ఫెయిల్యూర్ అంటున్నాం. పవర్ఫుల్గా ఉండడం అనేది, సక్సెస్ఫుల్గా ఉండడం అనేది అది బానిసత్వానికి దారితీస్తుంది. అప్పుడు మనకి రియల్ సద్గుణం ఉండదు. వర్చ్యూ అంటే సద్గుణం ఎప్పుడు కూడా మనకు స్వేచ్ఛనిస్తుంది, కానీ దాన్ని మనం కల్టివేట్ చేసుకుని పెంచుకోలేము. ఏదైనా పొందాలి అన్నది వ్యక్తిగతంగా అవనండి, సామూహికంగా అవనండి, అది కేవలంగా పవర్కి మార్గం. అంటే మనం ఏదో ఒకటి పొందుదాం అని ప్రయత్నిస్తున్నాం కదా. చూడండి, సింప్లిసిటీ కూడా పవర్కి ఒక మార్గం అంటున్నారు. అందుకనే సక్సెస్ అనేది ఈ జగత్తులో ఆ పవర్, అంటే సెల్ఫ్ కంట్రోల్ ద్వారా, సెల్ఫ్ డినయల్ ద్వారా వచ్చేది. అవన్నీ వదులుచుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కూడా అవగాహన లేకుండా చేస్తున్నాయి. సక్సెస్ కావాలన్న కోరిక మనలో నమ్రత లేకుండా చేస్తుంది. నమ్రత లేకపోతే అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? జయం పొందినటువంటి వ్యక్తి చాలా హార్డెండ్గా, అంటే కఠినంగా, తనను తాను ఒక పరిధిలో ఉంటాడు. ఆయన దాంతో బంధించబడతాడు. ఆయన యొక్క బాధ్యతలు తను అనుకున్నవే, అంటే తనలో తను అస్యూమ్ చేసుకున్న వాటితో ఉంటాడు. ఆయన అచీవ్మెంట్ అన్న బర్డెన్తో ఉన్నారు. ఏ బర్డెనైనా ఒక రోజు దింపుకోవాల్సిందే. అందుకని అవగాహన చేసుకోవడం చాలా ఫాస్ట్గా అలా ఉండాలి. అంటే ప్లేయబుల్ మైండ్తో ఉండాలంటే వీటిలోంచి బయటపడాలి. సక్సెస్ ఉన్న వ్యక్తికి, పవర్ ఉన్న వ్యక్తికిను మెర్సీ ఉండదు. ప్రేమలో ఉన్న సౌందర్యాన్ని చూడ్డానికి వాళ్ళు అసమర్థులైపోతారు. సక్సెస్ కావాలన్న కోరిక డామినేషన్ కావాలని, అంటే నేను అందరికంటే ఎక్కువగా ఉండాలి. ఈ డామినేషన్ని కలిగి ఉండడం అనేది ఐసోలేషన్కి దారితీస్తుంది. అంటే సెపరేట్గా, ఒంటరితనం, ఒక్కటిగా ఉండడం. ఈ సెల్ఫ్ ఐసోలేషనే చాలామంది కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేయర్ ద్వారా, సంబంధ బాంధవ్యాల ద్వారా, పని ద్వారా, వాళ్ళ యొక్క ఆదర్శాల ద్వారా ఈ సెపరేషన్గా అవ్వడం అనేది పవర్ వాళ్ళకి. ఈ పవర్ వల్ల వ్యతిరేకతలు, బాధ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఐసోలేషన్ అనేది భయంలోంచి వస్తుంది. ఈ భయం ఏం చేస్తుంది? మనకు అందరితో కమ్యూనియన్ లేకుండా చేస్తుంది. ఈ కమ్యూనియన్ అనే సంబంధ బాంధవ్యాలలో
లేకపోయినప్పుడు అది ఎంత ఆనందంగా ఉన్నా, బాధాకరంగా ఉన్నా అది ఏం చేస్తుందంటే అక్కడ వాళ్ళు అంటే సంబంధ బాంధవ్యాల్లోనే మనం ఎక్కువగా మనం మర్చిపోతాం. ఈ సెపరేషన్ అన్నది ఈ మన యొక్క సెల్ఫ్ యొక్క మార్గం. ఇలాంటి సెపరేషన్‌లో వచ్చిన అన్ని యాక్టివిటీలు మనిషికి దుఃఖాన్ని, సంఘర్షణని ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ టాపిక్ కొంచెం క్లిష్టంగా ఉందని రెండోసారి చెప్పానండి. చిన్న టాపిక్కే. నారాయణ గారు మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సో ఈరోజు పవర్ అనే కృష్ణమూర్తి గారి టాపిక్ లో మనకి, ఎందుకంటే కృష్ణమూర్తి గారు మనకి ఏ టాపిక్ మన అంతరంగాలు ఏదైతే ఉందో దాన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంటుందా. ఎందుకంటే మనం ఏదో సక్సెస్ కావాలని కోరుకుంటాం, పవర్ ఏదో దాని ద్వారా, అంటే పవర్ అనేది మనకి సద్గుణాల ద్వారా లేకపోతే సింప్లిసిటీ ద్వారా అనేక రకాలుగా పవర్ అనేది వస్తుంది. కానీ ఈ పవర్ ఎలా ఉంటుంది అంటే ఆ పవర్ లోంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అని చెప్పి మన కృష్ణమూర్తి గారు చెప్తున్నారమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి పవర్ వచ్చిందో అందరి వ్యక్తుల మీద ఒక అజమాయిషి అనేది చలాయించేటువంటి ఇది వచ్చేస్తుంది మనకి. దాని ద్వారా మనకి ఎప్పుడైతే మనకి పవర్ వచ్చిందో నేను సపరేట్ గా ఉన్నాను, నేను ప్రత్యేకమైనటువంటి ఒక భావన అనేది మనసులో బాగా దృఢంగా నాటుకుంటుంది. దానివల్ల ఏంటైపోతుందంటే ఐసోలేషన్ దారి తీస్తుందని చెప్పారమ్మ ఇక్కడ మనకి. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా ఐసోలేట్ అయిపోయామో అటువంటి అప్పుడు మనస్సు అనేది, ఇప్పుడు మనసు కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి తప్ప అది ఏంటవుతుందంటే బాగా ఒక వంగనటువంటి మనసుగా తయారైపోతాం. అక్కడ కఠినత్వం అనేది ఏర్పడిపోతుంది. అదేంటవుతుందంటే మనల్ని మనం తెలుసుకోవడం కానీ అప్పుడు ఏ విధమైనటువంటి అవగాహన ఉండదు మనకి. అవగాహన అప్పుడు ఎప్పుడైతే అవగాహన లేదో అక్కడ ప్రేమ అంటూ ఏమి ఉండదమ్మా. ప్రేమ రహితులుగా మనం మారిపోతాం. అంటే మనం ఏదో కదికి కృష్ణమూర్తిగా చాలా సందర్భాల్లో నీ ఉన్న స్థితిని నువ్వు అవగాహన చేసుకోకుండా నువ్వు సంథింగ్ ఏదో అయిపోవాలి, ఇప్పుడు ఏం చేస్తాడంటే మనం ఏదో పొందేయాలి, ఏదో చేస్తున్నటువంటి నిరంతరం ఈ తపన ఏం చేస్తుందంటే అంటే నాకు ఒక అధికారం రావాలి, నేను అందరికంటే గొప్పగా ఇది అందరితో నన్ను పొగడాలి, నేనేదో సపరేట్, నేనేదో చాలా గొప్ప అంటే ఇలాంటి భావాలు అనేవి ఆటోమేటిక్ గా మనస్సు ఏం చేస్తుందంటే అక్వైర్ చేసుకుంటుంది అనమాట. ఈ అక్వైర్ చేసుకోవడం ఏంటైపోతుంది, మనకి ఏదో ఒక చిన్న అధికారం వస్తే ఆ అధికారంతో మనం ఏం చేస్తామంటే అనేక మందిని మనం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, ఆ రకంగా మనం ఐసోలేట్ అయిపోయి ప్రేమరహితులుగా అయిపోతాం అమ్మా. కాబట్టి అధికారం అనేది మనకి, ఈ పవర్ అనేది ఏం చేస్తుందంటే దేని ద్వారా మనకి వచ్చినప్పుడు, ఎందుకంటే మనకి ఇంకోటి చెప్పారమ్మా, సద్గుణం ఎప్పుడు కూడా మనం ఏదో మనం దాన్ని అది సహజంగా రావాలి తప్ప ఇంకేదో అంటే మనం ఏదో దాన్ని తెచ్చుకునేటట్టు ఉండకూడదని చెప్పి మన కృష్ణమూర్తి గారు క్లియర్ గా చెప్తున్నారు అనమాట. అంటే మనకి అంటే దీని ద్వారా మనలాంటి సాధకులు ఏం తెలుసుకోవాలి అంటే మనం ఏదో పొందేయాలి, ఏదో చేసేయాలి అనేటువంటిది, ఏదో పవర్ కావాలి అంటే నేనేదో పేదవాడిని, నేనేదో ధనవంతుడిని, ఇవన్నీ ఇదేది కాదు. అంటే ప్రేమగా జీవించడానికి ఇవేవి అవసరం లేదు, ఏదో అధికారం కూడా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్ కృష్ణమూర్తి గారు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఎక్కడైతే మనం అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా సరే ఒక పవర్ వస్తే దాన్ని ఎక్కడైనా మనం దుర్యోగనం చేస్తున్నాం, లేకపోతే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఈ బాటలో మనం నడుస్తున్నాం అన్నటువంటి మనల్ని మనం ప్రతి నిమిషం ఆ చాయిస్ లో సేవియర్స్ మనం చూసుకుంటే అప్పుడు ఆయన యొక్క లెసన్స్ మనకు బాగా అర్థమవుతాయి. అప్పుడు మనం ప్రేమగా జీవించేటువంటి అవకాశం వస్తుంది తప్ప లేకపోతే ఏంటైపోతాం, మనం ప్రేమ రహితులుగా అయిపోయి ఆ సత్య మార్గం నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఎందుకంటే కృష్ణమూర్తి గారు అంటే మనకి ఎన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇవన్నీ మనకి పక్కకి వెళ్ళిపోయినట్టే. కాబట్టి దాన్ని ప్రతి విషయంలో ఆ విషయాన్ని మనకి క్లియర్ గా ఆయన మనకి వివరిస్తున్నారట. ఇలాంటి గొప్ప సత్సం అందించిన మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. నమస్తే అండి. సుజాత గారు మాట్లాడతారా? అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి అందరికి. నమస్తే. ముందు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా సందేహాలు ఉన్నాయా? ముందు ఎవరికైనా అడగండి. మేడం నమస్తే అండి, నేను స్రవంతిని మాట్లాడుతున్నానండి. స్రవంతి గారు చెప్పండి. మేడం ఇప్పుడు పవర్ తో పాటు సక్సెస్ అనేది కూడా
ఒక ఆహాన్ని తెచ్చిపెడుతుంది అని అన్నారు కదా మేడం. ఇప్పుడు అవును. అంటే ప్రతి ఒక్కరము ఏదో ఒక విషయంలో గానీ, లేకపోతే కెరియర్ విషయంలో కానీ సక్సెస్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారున్నారు. ఆయన కూడా తన జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యారు. కానీ ఆయనలో ఒక వినయము, అలాంటి లక్షణాలని కూడా చూసాం కదా శాంతి గారు మనము. ఒక్కసారి వింటారా? పవర్ కావాలి, చెప్పండి. సక్సెస్ కావాలి అన్న తపనకి జయం పొందడానికి తేడా ఉంది కదా. ఆ తపన ఉన్నదంటే మనం డామినేట్ చేయాలన్న తపన అక్కడ సహజంగా మీరు పొందేరు మీకున్న లక్షణాలతో. విన్నారా? ఆ జయం ఆహా! కావాలన్న తపనకి సహజంగా జయం పొందడానికి తేడా ఉంది కదా. అది అబ్దుల్ కలాం అవును. అవ్వచ్చు, నేనవచ్చు. జయం పొందాలన్న తపన అంటే అది ఆటోమేటిక్ గా డామినేషన్ కి దారితీస్తుంది. ఆ డామినేషన్ అంటే ఏంటంటే ఇతరుల కంటే నేను అధికంగా ఉన్నానన్న ఫీలింగ్ అన్నమాట. హుహు. అర్థమైందా? ఆహా! అంటే ఆ తపన లేకుండా అంటే ఇప్పుడు ఏదైనా జయం పొందడం హ్మ్. పర్వాలేదు. నేను జయం పొందేను. జయం కోసం నేను తప్పిస్తున్నాను అనుకోండి. ప్రపంచంలో అందరం జయం కోసం. అప్పుడు వానికి హ్మ్. ఏంటవుతుంది? దాంట్లో ఏంటంటే మనకి నేను చాలా గొప్ప అన్న ఫీలింగ్ ఉంటుంది కదండీ! హ్మ్. ఆ ఫీలింగ్ కోసమే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ డామినేషన్ ఉంటుంది. నేను స్పెషల్. నేను ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ హోల్డర్‌నే అంటూ ఒక రకంగా మనం ఐసోలేట్ అయిపోతాం. అందరికీ రాదు. నాకు అంటే గనక వస్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఇది ఉంటుందంటారా? అంతే కదండీ! అంతర్నిహితంగా ఉంటుంది. అసలు ఆ జయం అన్నది మనల్ని సెపరేట్ చేస్తోంది. మీరు అబ్జర్వ్ చేయండి. నేనే ఎప్పుడు ఫస్ట్‌గా ఉంటాను అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదండీ! హ్మ్. అదంతా కూడా డామినేషను. అంటే అదేం చేస్తుంది మన సంబంధ బాంధవ్యాలని కట్ చేసేస్తుంది. నేను సెపరేట్. ఆ సెల్ఫ్ మనని మనం వేరే ఒక వాల్ చుట్టేసుకొని కూర్చుంటాం. కనిపించంది. కదా! అదే చెప్తున్నారాయన. హ్మ్. జయం తపన గాని, పవర్ తపన గాని, పవర్ ఏంటి నాకు పవర్‌ఫుల్‌గా ఉంటే నేను డామినేట్ చేస్తాను అందరిని. హ్మ్. అర్థమైందా? ఆ ఆ తపన లేకుండా గూడా ఆ స్థితికి వెళ్ళొచ్చంటారా? అంటే వెళ్ వస్తే వస్తుంది. మనం అంత దానికి ఇంపార్టెన్స్ ఇవ్వం కదా! హుహు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళుంటారు మేడం. వాళ్ళల్లో మీరు చెప్పిన క్వాలిటీస్ ఉండవు. ఆహ్, అంటే వీళ్ళ వీళ్ళు వీళ్ళ ఎందుకుండవు? మానసిక స్థితి చూడండి. ఎలా ఆ! ఆధ్యాత్మికంగా హ్మ్. నేను చాలా ఎక్కువ అదే అన్నారు. సింప్లిసిటీ వల్ల కూడా పవరొస్తుంది. బ్రహ్మచర్య ప్రాక్టీసెస్ వల్ల కూడా నేనే చాలా గొప్ప ప్రాక్టీస్ చేసేసాను అనే ఒక అక్కడ ఉంటుందండి హిడెన్ అహం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఉన్నారు. మన జేకే ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ మీ మనం ఏం మాట్లాడుతున్నామంటే, మీరు సూక్ష్మంగా హ్మ్. తీసుకోండి. పవర్ కావాలని అంటే నేను పవర్‌ఫుల్‌గా ఉన్నాను అన్న అహం. రమణ మహర్షి లాంటి వాళ్ళు అహంతో లేరు కదండీ! ఇప్పుడు మనం అందుకే సామాన్యంగా అడుగుతున్నాను అందరి మేడం. విషయంలో మాట్లాడుతున్నాం కదా! వాళ్ళని తీసేయండి ఇక్కడ. హ్మ్. ఇప్పుడు మీ మీ జీవితం మీరు తీసుకోండి. మీకు పవర్ వచ్చేసిందనుకోండి. మీరు అందరికంటే ఫస్ట్ వచ్చారనుకోండి. అలా మనం తీసుకోవాలండి. ఇతరులు తీసుకోకండి. ఆధ్యాత్మిక సాధనకి మనని మనమే తీసుకుంటే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం పొందారో మనకు తెలీదు కదా! హ్మ్. అందుకని వాళ్ళకేం పవరే లేదు. పవర్ ఉందని ఎప్పుడు అనలేదు కదా! మనం ఆపాదిస్తున్నాం. అందుకని కానీ ఆ! లేదండి. అక్కడ సెల్ఫ్ అన్నది అంటే ఉండదు గనక వాళ్ళు ఆ పవర్ ఫీల్ అవ్వరు. హ్మ్. ఆ సెల్ఫ్ సెల్ఫ్‌నెస్ అనేదే అంటే లేదు కాబట్టి స్వార్థం హ్మ్. ఉన్నవాళ్ళే అదంతా ఫీల్ అవుతారు కదా! నేను అన్నది ఉన్నప్పుడే. అవును. అవును మేడం. వాళ్ళని ఎగ్జాంపుల్ ఇక్కడికి తేవడం రైట్ కాదు కదా! అయినా హ్మ్. ఇది ఆధ్యాత్మికంగా మనం తెలుసుకొని మనని మనం ఎదగడానికి హెల్ప్ అవ్వాలండి. ఇంకోరు ఎదిగారా లేదా అది మనకు అనవసరం కదా! హ్మ్. ఇందులో సత్యం ఉందా లేదా? మీరేదైనా పొందారనుకోండి సక్సెస్. అప్పుడు మీకొక రకంగా నేను స్పెషల్ అనిపిస్తుందా లేదా? అందరికీ అనిపిస్తుంది. ఆ అనిపించడంలోని నేను వేరేగా అనే ఒక భావనొచ్చేస్తుంది. ఐసోలేషన్ ఒస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అలాగే పవర్ కూడా చాలా పవర్‌ఫుల్ వ్యక్తులు ఎప్పుడు దూరంగా అందరికంటే ఉంటారు. వాళ్ళేదో స్పెషల్ అని. దానిలో వాళ్ళకెంత బాధో ఉంటుంది. సంఘర్షణ ఉంటుంది.
వ్యతిరేకతలు ఉంటాయి, కానీ వాళ్ళది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మామూలు సాధారణ సమాజానికి సంబంధించిన విషయాల గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుందాం కాదండి, అంటారు. ప్రతి ఒక్కరి విషయమును కృష్ణమూర్తి గారు వాళ్ళు సెల్ఫ్ జయించేశారు కదండి. ఏం చేయరు కాబట్టి వాళ్ళల్లో ఉండదు. అందుకని వాళ్ళ ఎగ్జాంపుల్ మీరు తేవడం రైట్ కాదని చెప్పాను కదా. మీరు కూడా అవును సెల్ఫ్ మేడం. లేకుండా జయం పొందితే మీకేం ఉండదే, డామినేషన్ ఉండదు. ఉమ్, అర్థమైందా? అర్థమైంది మేడం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సుజాత గారు చెప్పండి. అర్థమైందమ్మా. పవర్ అనేది మనలో నమ్రతకి సద్గుణానికి దూరం పెడుతుంది. నమ్రత అనేది లేకున్నప్పుడు అవగాహనని కోల్పోతామని అర్థమైందమ్మా. సెల్ఫ్ అనేది మనల్ని మనం ప్రత్యేకంగా చూపించుకోవాలనే ప్రయత్నంలో పవర్ ని ఎక్కువగా కోరుకుంటాం జరుగుతుంది. ఆ కోరిక వల్ల వేరైపోవడం, ఐసోలేషన్ అంటున్నారు మీరు, అది వేరైపోతాము. ఆ వేరవడం వల్ల మనలో భయం అనేది ఏర్పడుతుంది. ఆ భయంలో చాలా పొరపాట్లు, ఆ భయం నుంచి తప్పులు వేరు వేరే ఉంటుంది. భయం వల్లే వేరే ఇంకా ఉంటుంది. భయం వల్ల. ఓకే, భయం వల్ల పవర్ అనేది కూడా ఆ వేరవడంలో భయం చేతనే కోరుకోవడం జరుగుతుంది అంటారమ్మా అక్కడ. అంటే పవర్ కావాలని పవర్ వచ్చిన వ్యక్తికి ఒక భయం కూడా ఉంటుంది. పోతుందేమో అన్ని చూడండి, ధనవంతులకి ధనం పోతుందేమో భయం. అలాగా ఏదైనా పొందితే అది పోతుందేమో అన్న భయం ఉంటుందని. సహజ స్థితిలో ఉన్నప్పుడు ఏది భయం ఉండదు. ఆ భయం వల్లేనంటారమ్మా ఈ పవర్ చేత కుటుంబ అలా కాదండి, వ్యవస్థలో కానీ సమాజం. భయం వల్ల పవర్ అని అది కూడా కారణమే. నేను స్పెషల్ అవ్వాలి, నేను సక్సెస్ పొందాలి, మీరు మీరు ఆలోచించండి, పవర్ఫుల్ గా ఉండాలి, డామినేట్ చేయాలని, నేను అందరికంటే ఎక్కువ కదా. అవునండి, ఆ భయం వల్లనే డామినేట్ చేయాలనేటువంటి ఇదిలో భయం వల్ల ఉంటాం కదమ్మా. కాదండి, పవర్ ఓకే, వల్ల భయం కూడా ఉంటుంది. పవర్ వల్లే వస్తుంది భయం. ఓకే అండి, ఆ పవర్ ని ఎక్కడ కోల్పోతామో అనేటువంటి ఇదిలో, దాన్ని కాపాడుకోవాలనేటువంటి ఇదిలో అంటారమ్మా. ఇప్పుడు మీకు స్పెషల్ గా మీరు ఎన్నిట్లోని జయం పొందాలని మీకు భయం వల్ల వస్తుందండి. మిమ్మల్ని మీరు చూసుకోండి, సహజమైన జీవితంలో అప్లై చేసుకోండి. పవర్ కావాలన్న తపన భయంలోంచి వస్తుందా? అదే వేరే పవర్ ని, అదే జయం సక్సెస్ అవ్వాలనేది ఒక కోరికమ్మా. అది ఆ కోరిక అనేది ఏంటంటే తాను నేను సెపరేట్ గా ఉండాలి, నేను అధికారంతో ఉండాలి ఉండాలి, కదా, నేను సపరేట్ గా తాను గ్రేట్ గా ఉండాలి అంటే వేరుగా వేరే వాళ్ళతో అది గొప్ప అనుకుంటారు. అందులో ఎంతో బాధ గుర్తించబడాలి. దుఃఖము ఉన్నా గుర్తించబడాలి అనేటువంటి కాంక్షతో ఆ పవర్ ని కోరుకోవడం అనేది జరుగుతుందేమో. అక్కడే ప్రేమని, ఆ నమ్రతని కోల్పోతాము. ప్రేమ నమ్రత ఉన్న చోట గెలుపోటములు కానీ, జయ అపజయాలు కానీ, రిచ్ అండ్ పూర్ కానీ, సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి కానీ ఇవేమీ ఉండవు. అది చేసే పని అట్లా సద్గుణంతో చేసుకుపోవడమే కదా ఇంకక్కడ. అక్కడ అంటే ముందు మనకి ఇక్కడ మెయిన్ గా మనకి చూపిస్తుంది ఏంటంటే ఈ పవర్. ఇప్పుడు చూడండి, చాలా మంది నాకే పవర్ అక్కర్లేదని, ఆ గ్రూప్ కంటే తానే అధికం అని చెప్పాలని ఇన్హెరెంట్ గా ఉంటుంది మనుషులందరిలో. అది మనం దానివల్ల మనం బాధలు పడుతున్నాం అన్న విషయం మనకు తెలియాలి. ప్రతి గ్రూప్ లోకి వెళ్ళామనుకోండి, వాళ్ళందరికంటే నేనే డామినెంట్ గా ఉండాలి. ఇదొకటి ఉంది కదా ఈ జబ్బు. అవునండి, ఇన్సైట్ లో ఉంటుందండి. అది కనిపించకుండా ఉన్నప్పుడు అక్కడ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అక్కడ స్వేచ్ఛని కోల్పోవడం జరుగుతుంది కదా. అక్కడ ఎవరికైతే కాదండి, అతను మనుషులందరిలో ఇన్హెరెంట్ గా ఉంటుంది. దాన్ని అదే గమనించి దాని వల్ల వచ్చే ఇబ్బందుల్ని పోగొట్టుకుంటే, అంటే అది గమనిస్తే ఆ పవర్ కోసం మనం తప్పించాం, దానివల్ల బాధ అన్నీ మనకు వస్తున్నాయి. అవగాహన కోల్పోతాం. ఎవరు 10 మంది గొప్ప గొప్ప అనిపించి అంటే ఏమిటి లాభం, మనం అసలైంది కోల్పోతున్నాం. మనల్ని మనమే కోల్పోతాం కదమ్మా అప్పుడు. ఆ సెల్ఫ్ ని మన అవగాహన చూపించుకోవాలని మనదైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి అడ్డుది. అడ్డొస్తుంది. అవునండి, ఆ అవగాహన అనేది ఉంటే ఆ ఇప్పుడు నమ్రత మనల్ని అది మనము అన్న పాయింట్ ఉందండి, మిమ్మల్ని వాడుతున్నారు. మనం ఎవరు? మనం అందులో ఒక్కరమే అమ్మా, వేరు కాదు ఇక్కడ. కాదండి, కానీ వేరనే మనము భావంతో. అంటే ఈ నేను అని మనసు క్రియేట్ చేసిన నేను కదా. అవునండి, అది అవును. కోల్పోవడం. అందుకని కొంచెం జాగ్రత్తగా మనల్ని మనం అంటే ఏంటండి, అక్కడ పాయింట్ ఏంటంటే మనం ఇలా తప్పిస్తూ ఉండడంలో ఆ పవర్ కావాలని తపన, పవర్ లోంచి ఏమేమి వస్తున్నాయి? ఇక్కడ బాధ. మనల్ని అంటే సెల్ఫ్ కాదమ్మా నేను అనేది ఇక్కడ.
మనల్ని అంటే సెల్ఫ్ కాదు, సెల్ఫ్ మరి సెల్ఫే వచ్చినప్పుడే కదండి. ఇక్కడ మనం ఏం మాట్లాడినా మీనింగ్ఫుల్ గా మాట్లాడాలి. మనం అంటే ఆ ఇంకెవరున్నామండి? ఆ నేను ఆ, అన్నదే కదా. లే శరీరమా అవునమ్మా, మనస్సా? కాదు, రెండూ కాదమ్మా. అందుకని ఆ మాట కొంచెం ఉమ్, జ్ఞానవంతంగా మనం మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది కదా. ఓకే, అవునమ్మా, ఓకే అమ్మా. సెల్ఫ్ తో ఉన్నప్పుడే ఆ ఆ సెల్ఫ్ అంటే పవర్ ఇక్కడ అనేది. ఆ మార్గాలే, సెల్ఫ్ యొక్క మార్గాలే కదా పవర్ కోరుకుంటుంది. ఇవన్నీ అవునమ్మా, సెల్ఫ్ పనులే. అవును, అవునమ్మా. సెల్ఫ్ చేస్తున్నది ఐడెంటిటీ కోసం, ఆ పవర్ కోసం. ఆ పవర్ లేకపోతే తానే లేనన్నట్టుగా తనని తాను ప్రత్యేకంగా చూపించుకోవాలనేటువంటి ఇదిలో. ఉమ్. ఓకే అమ్మా. అందువల్ల దాంట్లోంచి కొన్ని సుఖం ఉంటుందా, బాధ, దుఃఖం, ఇంకా సంఘర్షణ ఏర్పడుతుంది. అవును, సంఘర్షణ ఇవన్నీ ఉంటాయి. అన్నారు కదమ్మా, సుఖం రావచ్చు, సంతోషము అది బాధ కలగొచ్చు, అలా కానీ రెండు అన్నారు కూడా కదా కదా, మళ్ళీ. మీరు కూడా ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేయండి. మీకు పవర్ వచ్చేసింది, మీకు అందులో ఏం అవునమ్మా, లాభం ఉంటుంది? ఉండదమ్మా. నేను చాలా పవర్ఫుల్ అన్న భావన ఒకటి మీకు మిగులుతుంది. కానీ ఉమ్, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోలేరు. ఉమ్. మీకు ఒక బాధ ఉంటుంది, భయం ఉంటుంది, అన్నీ వస్తాయి. అవునమ్మా, ఇంకొక మాట కూడా చెప్పారమ్మా, అచీవులు బర్డెన్ తో ఉంటుంది, ఏ బర్డెన్ అయినా చివరికి మళ్ళీ దించుకోవాల్సిందే అని కూడా అన్నారమ్మా. అది చాలా బాగా అనిపించింది, దించుకోవాల్సిందే మళ్ళీ అని. పవర్ కోసం ఏ పని చేసినా నేను అంటే నన్ను వేరు చేసుకుంటాను, వేరులో. అంటే పవర్ అన్న అప్పుడు బర్డెనే, పవరే ఒక బర్డెన్, సక్సెస్ ఒక బర్డెన్. ఉమ్, సంఘర్షణే ఉంటుంది దానివల్ల అని అది అర్థం. సుఖ దుఃఖము సంఘర్షణ ఇవే మిగులుతాయి. అవగాహన, సత్యాన్ని అవగాహన చేసుకోలేము. అవును, అందుకే మనం ప్రేమ ఓకే. రహితులుగా అయిపోతాం. ఆయన ఉమ్, చూసారా, అన్ని చోట్లకి తిరిగి వచ్చి ధనం సంపాదించి ఆయన కృష్ణమూర్తి గారి దగ్గరికి అంతకుముందు చాలా సార్లు వచ్చేవాడు, ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాడు. ఇంకోటి ఏంటి, ఆయనకి ధనం అనే దాంతో సెపరేట్ అయిపోయాడు, ఉమ్, కఠినత్వం వచ్చేసింది. ఉమ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా నాయుడు గారు, మిగతా ఎవరైనా? మ్యూట్లో ఉన్నారు. అమ్మ, ఈ పవర్ అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలమ్మా? అదేనండి, ఇప్పుడు మీరు అందరికంటే చాలా పవర్ఫుల్ అంటే ఏంటి? మానసికంగా అట్లా పవర్ అంటే శారీరక పవరే కాదు, అంతర్గతంగా మీరే చాలా, ఇప్పుడు చాలా రిచ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా పవర్ఫుల్. ఆ దేశం, ఆ కంట్రీలో, అంటే ఆ విలేజ్లో, ఆ గ్రామంలో, ఆ టౌన్లో కదా. అలాగే పొలిటికల్ లీడర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా పవర్ అంటే